Welcome back to my channel of Pharmacy. So this is the continuation video of the previous, and this is histamine receptors. సో ప్రీవియస్ వీడియోలో నేను వాట్ ఈస్ హిస్టమైన్ అని చెప్పాను. సో ఇప్పుడు హిస్టమైన్ రిసెప్టర్స్ ఏంటి, అసలు హిస్టమైన్ దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపించాలంటే అసలు రిసెప్టర్స్ మీద యాక్ట్ చేయాలి. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద హిస్టమైన్ రిసెప్టర్స్. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద హిస్టమైన్ రిసెప్టర్స్. So the receptors are which shows the activity of the histamine because they are histaminic receptors. అంటే ఏవైతే రిసెప్టర్స్ యాక్టివిటీని చూపిస్తాయో, దట్ టు హిస్టమైన్ యాక్టివిటీని చూపిస్తాయో వాటిని హిస్టమైన్ రిసెప్టర్స్ అంటాం. సో అసలు రిసెప్టర్ అంటే దీస్ ఆర్ ద స్పెసిఫిక్ సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్స్ విచ్ ట్రాన్స్పోర్ట్ ద సిగ్నల్ టు ద సెల్ బై కాంటాక్ట్ విత్ ద రెస్పెక్టివ్ ఏజెంట్స్. మన బాడీలోని మాస్ సెల్స్ నుంచి హిస్టమైన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ మాస్ సెల్స్ నుంచి రిలీజ్ అయిన హిస్టమైన్స్ అనేవి సెల్స్తో కాంటాక్ట్ అవ్వాలి. సెల్స్తో కాంటాక్ట్ అవ్వాలంటే వాటి మధ్యలో మీడియేటర్స్ ఉంటాయి. సో ఆ మీడియేటర్స్ని, ఆ సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్ని రిసెప్టర్స్ అంటాం. సో రిసెప్టర్స్కి బైండ్ అవ్వడం వల్ల వాటిని సెల్స్ దగ్గర పట్టుకెళ్ళి వాటిని కాంటాక్ట్ చేయడం వల్ల మనకి హిస్టమైన్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఓకే, దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద డిఫెక్ట్ అబౌట్ ద అలర్జీ. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఈ హిస్టమైన్ వచ్చేసి అన్ని జీపీసీఆర్ అనమాట, అంటే జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్స్ అనమాట. అండ్ దీస్ ఆర్ ద జనరలీ 4 types ఆఫ్ హిస్టమైన్ రిసెప్టర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టమైన్స్ అనేవి 4 types కింద డివైడ్ అయ్యాయి. సో వన్ అండ్ హిస్టమైన్ రిసెప్టర్ 2H2, హిస్టమైన్ రిసెప్టర్ H3 అండ్ హిస్టమైన్ రిసెప్టర్ H4. సో వీటిని 4 types కింద డివైడ్ చేసాం, H1, H2, H3 అండ్ H4. ఓకే, సో నోట్ ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే there is the positive activity of the H3 and H4 receptors mostly probably. అంటే మనకున్న 4 రిసెప్టర్స్లో లాస్ట్ 2 రిసెప్టర్స్ అనేవి వెరీ వెల్ యాక్టింగ్ అనమాట. అంటే వాటి వల్ల ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించదు. మ్యాక్సిమం అసలు ఎలర్జీ అనేది వాటి వల్ల రావు. బట్ ఒకవేళ పాలన్ గ్రెయిన్స్ వెళ్ళి H1 దగ్గర కానీ H2 రిసెప్టర్స్ కానీ బైండ్ అయితే సో ఆటోమేటిక్గా మనకి అలర్జీ రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అలర్జీ అంటే నథింగ్ బట్ హైపర్ సెన్సిటివిటీ. ఓకే, బట్ ద H1 and H2 receptors are showing the histaminic activity. So listen here, H3, H4 అనేవి ఎటువంటి హిస్టమినిక్ యాక్టివిటీకి చూపించదు, అవి యాంటీ హిస్టమైన్స్ అనమాట. అంటే అలా గుర్తుపెట్టుకోవాలి. బట్ అయినప్పటికీ H1 అండ్ H2 రిసెప్టర్స్ అనేవి హిస్టమినిక్ యాక్టివిటీ చూపిస్తాయి. అంటే ఎప్పుడైతే హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతుందో వాటి యొక్క యాక్టివిటీ అనేది చూపిస్తుంది, అలర్జీ యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎఫెక్ట్ సపోర్టెడ్ బై దీస్ రిసెప్టర్స్ టు ద హిస్టమినిక్ యాక్టివిటీ. సో ఎస్పెషలీ దర్ ఇస్ యాంటగోనిస్ట్ టు దీస్ రిసెప్టర్స్ సైట్ ఆఫ్ యాక్టివిటీ. సో హిస్టమైన్ అంటే అలర్జీ ప్రొడ్యూస్ అవుతుందంటే అలర్జీకి పాజిటివ్ యాక్షన్స్ చూపించేది H1 అండ్ H2, నెగిటివ్ యాక్షన్స్ చూపించేది H3 అండ్ H4. ఇప్పుడు అలర్జీ రాకుండా ఉండాలంటే మన H1 అండ్ H2ని బ్లాక్ చేయాలి. అంటే ఎలా బ్లాక్ చేస్తాం, దానికి ఆపోజిట్లో ఉండేవి ఎగోనిస్ట్కి ఆపోజిట్ యాంటగోనిస్ట్. సో ఇప్పుడు యాంటగోనిస్ట్ యూజ్ చేయాలి. ఏ యాంటగోనిస్ట్ యూజ్ చేయాలి అంటే హిస్టమైన్, కాబట్టి హిస్టమైన్ యాంటగోనిస్ట్లు అనేవి యూజ్ చేయాలి. ఓకే, యాంటగోనిస్ట్ ఫర్ H1 అండ్ H2 రిసెప్టర్. ఇప్పుడు యాంటగోనిస్ట్ ఉంటే వాటికి H1 ఉంటాయి యాజ్ వెల్ as H2 ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ఫర్దర్ మోర్ డివైడెడ్ ఇంటూ ద ఫస్ట్ జనరేషన్ యాంటగోనిస్ట్. సో ఈ యాంటగోనిస్ట్ అనేవి మళ్ళీ అంటే H1, H2 అనేవి ఫర్దర్గా డివైడ్ అయ్యాయి అనమాట. ఎలాగంటే H1కి వచ్చేసి ఫస్ట్ జనరేషన్ యాంటగోనిస్ట్, H2కి వచ్చేసి సెకండ్ జనరేషన్ యాంటగోనిస్ట్ కింద డివైడ్ అయ్యాయి. సో ఇప్పుడు హిస్టమైన్స్ ఆర్ ద జీపీసీఆర్ రిసెప్టర్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో H1కి యాక్టివిటీ ఏంటంటే కాల్షియం లెవెల్స్ని ఎన్హాన్స్ చేసేస్తుంది. కాల్షియం లెవెల్స్ని ఎన్హాన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా అంటే అన్లిమిటెడ్ యాక్టివ్గా ఉంటామన్నమాట. ఓకే, హైపర్ యాక్టివ్. అండ్ H2 రిసెప్టర్ వచ్చేసి క్యాంప్ పాత్వే అంటే సైక్లిక్ ఎడినోసిన్ మోనోపాస్పేట్ పాత్వే అనేది చూపిస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, H2 అనేది గ్యాస్ట్రిక్లో మాత్రమే ఉంటుంది, అంటే స్టమక్ రీజియన్లో మాత్రమే లొకేట్ అయి ఉంటుంది. అండ్ H3 అనేది డిక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద క్యాంప్ యాక్టివిటీ. సో H3 అనేది క్యాంప్ యాక్టివిటీని రెడ్యూస్ చేస్తుంది. సో H2 అనేది క్యాంప్ యాక్టివిటీని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, అండ్ H4 enhances immunity.
అండ్ H4 ఏం చేస్తుందంటే ఇమ్యూన్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. యాక్చువల్లీ హిస్టమైన్‌కి యాంటీబాడీ, యాంటిజెన్ యాక్టివిటీ జరుగుతుంది. ఒకవేళ యాంటీబాడీస్ అనేవి గనుక ఫైట్ చేయలేకపోతే మనకి అలర్జీ అనేది వస్తుంది. బట్ ఆ అలర్జీ రాకుండా ఉండాలంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ స్ట్రెంత్ ఇస్తుందనమాట. సో, H4 అనేవి ఇస్తాయి. సో, లొకేషన్ ఆఫ్ హిస్టమైన్స్. సో, ఎక్కడెక్కడ ఈ హిస్టమైన్స్ లొకేట్ అయ్యాయి అంటే త్రూఅవుట్ ద బాడీ ఎస్పెషల్లీ ఇన్ ద వాస్కులర్ ఎండోథీలియం ఇన్ ద హార్ట్ అండ్ ద బ్రెయిన్. సో, ఇవి ఎస్పెషల్లీ మన హార్ట్ దగ్గర మన హార్ట్‌లో ఉన్న వాస్కులర్ ఎండోథీలియమ్స్ దగ్గర బ్రెయిన్‌లోని లొకేట్ అయ్యి ఉన్నాయి. సో, ఎఫెక్ట్స్ ఏంటంటే ఇది ఫస్ట్ ఏమనుకున్నాం త్రూఅవుట్ ద బాడీ అనుకున్నాం. కరెక్ట్? సో, త్రూఅవుట్ ద బాడీ అంటే ఏం చేస్తుంది? ఇంక్రీజ్ ద ఇంటెస్టైనల్ వాస్కులర్ పర్మియబిలిటీ ఎట్ ద సైట్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్. ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్ వస్తే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇంజురీ జరిగితే ఆ ఇంజురీని కంట్రోల్ చేయడం మానేసి ఈ H1 అనేది ఇంకా ఎఫెక్టివ్‌గా చూపించేస్తుంది దాని యొక్క నెగెటివ్ యాక్టివిటీని. అండ్ బ్రాంకోడైలేషన్ కూడా జరుగుతుంది. బ్రాంకోడైలేషన్ అంటే ఏమీ లేదనమాట. ఇనెబిలిటీ టు బ్రీత్ అనమాట. ఓకే. గట్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఎడిమా ఫార్మేషన్ అంటే వాటర్ స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ H2 దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద గ్యాస్ట్రిక్ ఏరియా. సో, ఇవి ఎక్కడ లొకేట్ అయ్యాయి అంటే గ్యాస్ట్రిక్ ఏరియాలో లొకేట్ అయ్యాయి. సో, రిమెంబర్ బ్లైండ్లీ H2 గ్యాస్ట్రిక్ ఏరియా. ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ హిస్టమైన్స్. ఎక్సెసివ్‌గా హిస్టమైన్స్ అనేవి కనుక రిలీజ్ అయితే సో దీస్ లీడ్స్ టు ద ఎలివేటెడ్ రేంజ్ ఆఫ్ HCl ఇన్ ద గ్యాస్ట్రిక్ రీజన్స్. సో, ఇప్పుడు మన గ్యాస్ట్రిక్ రీజన్లో ఏమని చెప్పుకున్నాం? మాస్ట్ సెల్స్ ఉంటాయి డెఫినెట్లీ అన్నాం. మాస్ట్ సెల్ నుంచి ఏం సింథసిస్ అవుతుంది? హిస్టమైన్ సింథసిస్ అవుతుంది. హిస్టమైన్ కనుక రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ కన్నా ఇంకా ఎక్సెసివ్‌గా రిలీజ్ అయితే ఆటోమేటిక్‌గా గ్యాస్ట్రిక్ రీజియన్లో HCl అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో, HCl ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అల్సర్స్ కాజ్ అవుతుంది. ఒకవేళ ఇంకా దీన్ని కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా అది పెప్టిక్ అల్సర్స్‌లోకి వెళ్తుంది. ఓకే. అండ్ H3 రిసెప్టర్స్ ఏంటి? దీస్ రిడ్యూస్డ్ యాజ్ ద సింథసిస్ హిస్టమైన్ త్రూఅవుట్ ద హిస్టిడిన్. అంటే రిమెంబర్ H3 రిసెప్టార్ అనేది రెడ్యూస్ చేస్తుంది. దేన్నంటే అసలు హిస్టడిన్ అనేది హిస్టమైన్ కింద కన్వర్ట్ అయితేనే కదా ఎలర్జీ వస్తుంది. సో, అసలు ఆ హిస్టమిన్స్ అనేవి సింథసిస్ అవ్వకుండా ఆపేస్తుంది H3 రిసెప్టర్స్. ఓకే. అండ్ మాడ్యులేటింగ్ ద రిలీజ్ ఆఫ్ 5-HT. రిలీజ్ ఆఫ్ HT అంటే 5-హైడ్రాక్సీ ట్రిప్టమైన్ అనమాట. సో, వీటిని మాడ్యులేటింగ్ ద రిలీజ్ ఆఫ్ 5-HT, దట్ ఈస్ 5-HT is nothing but the serotonin. So, and also not only in the body but also in the brain like gamma aminobutyric acid secretions in the brain, etc. And H4 receptors. So, these are specially used to enhance the activity of the immune system. మన బాడీ యొక్క యాక్టివిటీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క యాక్టివిటీని ఎన్హాన్స్ చేయాలంటే H4 రిసెప్టర్ ఉండాలి. సో, అబ్జర్వ్ చేస్తే H3 అనేది ఏం చేస్తుంది? హిస్టమిన్ సింథసిస్ అవ్వకుండా ఆపుతుంది ప్రీసినాప్టిక్‌లో. అంటే అక్కడ ఎలర్జీ రియాక్షన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. H4 ఏం చేస్తుంది? ఇంకా ఇమ్యూన్ సిస్టమ్‌కి స్ట్రెంత్ ఇస్తుంది. So, there is no adverse effects of the receptors. So, these are the main functions about the receptors. Okay, this is completely about the histamine receptors, and the next video I'll post about the physiology of the histamines and as well as how the mechanism is going to form and as well as the first generation, second generation, third. So, please like the video and comment.